వెల్కమ్ టు డిటివి న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైనాపాక సర్వతో భద్ర ఏకశిల ఆలయంలో నేడు శ్రీ సీతారామ కళ్యాణ చైర్మన్ ఏదండ్ల రాజయ్య గ్రామ పెదనక్క భాస్కర్ అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా గ్రామంలోని కృష్ణ మందిరంలోని ఉత్సవ మూర్తులను అలంకరించి పల్లకిలో దేవస్థానం వరకు తీసుకువెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయ పూజారి పెండ్యాల ప్రభాకరాచారి వేద మంత్రోచ్చరణలు గావించి కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. దీనికి పాల్గొనాలని మనం చేసుకుంటున్నాము. ఈ కళా బృందానికి అందరూ పాల్గొనాలని మనం చేసుకుంటున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అమ్మ లైన్ సింగిల్ లైన్ నిలబడండి అందరు కూడా. శ్రీ 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 నాపాక సర్వతోభద్ర దేవస్థానం ఆది ఏకశిలా క్షేత్రం, గ్రామం నైన్పాక, మండలం చిట్యాల, జిల్లా జయశంకర్ భూపాలపల్లి. నా పేరు పెండ్యాల ప్రభాకరాచార్యులు, దేవాలయ ప్రధాన అర్చకులను. ఈ దేవాలయం ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభం వెలిసినటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి 4 ద్వారాలు, 4 ద్వారాలకు 4 ఉత్సవ విగ్రహ మూర్తులు ఉంటారు. లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యదేవి, సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు. ఈ దక్షిణ భారతదేశంలో ఇలాంటి దేవాలయం ఎక్కడ లేదు. ఇది మొదటి దేవాలయంగా భావిస్తున్నాము. పురావస్తు శాఖ వారు, ఎండోమెంట్ శాఖ వారు కూడా అలాగే చెప్పారు. ఈ యొక్క దేవాలయం నందు ఈరోజు 6వ తారీఖు 4వ నెల 2025 ఆదివారం రోజున శ్రీ 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 సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి హన్మకొండ కూచిపూడి నాట్య కళాకారులు, అలాగే నైన్పాక స్కూల్ నుండి కళాకారులు, జడలపేట స్కూల్ నుండి కళాకారులు ఇలా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు.